ఆదివారం తిని మిగిలిన రోజులని మనం బ్రతకటం లేదే. ఏనాటి ఆహారమును ఆనాటి భుజిస్తున్నట్లుగా నా జీవితాలలో కూడా ఆత్మీయతలు ఎదగాలి అనంటే బిడ్డలారా, దేవుని యొక్క సువార్త ప్రతిరోజు మనం వినవలసినది, దాని చేత మనం తృప్తి పడవలసినది అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పగలరు అనుకుంటున్నాను. హల్లెలూయా. బైబిల్ అంటుంది, మనుషుడు రొట్టె వలన కాదు కానీ. అది అంతే అన్నాడా? మళ్ళీ చెప్పాలన్నమాట. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. ఆ మాట చెప్పాలి. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదట. అంటే ఏంటి? నువ్వు బ్రతకడానికి రొట్టె కాదురా, నువ్వు బ్రతకడానికి ఏమంటున్నాడంటే నేను మాట్లాడు ప్రతి మాట వలన. అంటే నువ్వు ఈ భోజనం తినడం వలన నీకు శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, కానీ మిగిలిన ఉన్న అన్ని స్పియర్స్లో నువ్వు బలవంతుడికి ఎదగాలంటే వాక్యము చేత నువ్వు బలపడవలసినది అవసరమయ్యున్నది. ఆ ఆహారమును పుష్టిగా తినవలసినది అవసరమయ్యున్నది. యేసు స్తోత్రం చెప్పు నాన్నకి.